నాయక్ 9 న్యూస్ కి స్వాగతం. నంద్యాల నూతన సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి ఫారూక్. నంద్యాల పట్టణంలోని 1.40 కోట్లతో పద్మావతి నగర్ నూతన సీసీ రోడ్డును మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ లాంఛనంగా పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఇంత నాణ్యతగా సీసీ రోడ్డును నిర్మించడం పిఏవి గ్రూప్ చైర్మన్ కాంట్రాక్టర్ పబ్బతి వేణుగోపాల్ అభినందనీయమన్నారు. అనంతరం పబ్బతి వేణుగోపాల్ను మంత్రి ఫారూక్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పబ్బతి వేణుగోపాల్ మాట్లాడుతూ, రోడ్డు నిర్మాణంలో సహకరించిన షాప్ యజమానులు, మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంఈ గుర్రప్ప యాదవ్, డిఈలు నాగభూషణ్ రెడ్డి, పవన్, రసూల్, ఏఈ హిమబిందు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు జైనాబి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. చూసుకోండి, మొత్తం ఎక్కడి దాకా విషయం నూనెపల్లి దాకా అంటే మన ఎక్కేదాకా వేసాం. ముందు 6 దాకా సీసీ రోడ్ ఇచ్చాం. ఆడ నుంచి అప్పు ఉంది కాబట్టి నీళ్ళు ఇవ్వడం అని చెప్పి అది వేయలేదు. మిగతావన్నీ ఏమున్నాయి, మన సీసీ రోడ్డు అన్నీ వేసాం. సీసీ రోడ్డు కాన్సెప్ట్ మంది ఎందుకంటే పర్మనెంట్గా ఉంటాయి. ఈ డాంబర్ రోడ్ అంటే తార్ రోడ్ వేసామంటే ఒక్క రాయి లేచిపోయిందంటే అన్ని లేచిపోతాయి. కాబట్టి సంజీవ్ నగర్ టు శ్రీనివాస నగర్ కూడా అయిపోతుంది. దానికి కూడా టెండర్లు పిలుస్తున్నారు. మొన్ననే అయిపోవాల్సింది. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు ఇవి పైప్ లైన్స్, తర్వాత మ్యాన్ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాత వేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల డిలే అయింది. కాబట్టి అది ఇది మొదలై అది 2 అయితే బాగుంటుందని దాన్ని ఆపినా. అప్పుడు ఏమంటే దాన్ని కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక మాట్లాడాను నేను ఆర్ఎండ్బిసి గారితో, సార్ ఇమీడియట్లీ మొదలు పెడతాం దాన్ని కూడా అని. అప్పుడు అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ సంవత్సరంలో. మళ్ళీ మనకు మా ఇద్దరుగా ఇంకా మిగిలినవి ఉన్నాయి ఇష్యూస్. ఎలక్షన్ చెప్పింది. ఫరూక్ గారికి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు షాపులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు 3 లక్షల రూపాయలు లాస్ అవుతారు అనే ఉద్దేశంగా, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఉద్దేశంగా 550 మీటర్లను 1,40,00,000 పని ఒక నెలలో కంప్లీట్ చేసి, దానికి పూర్తిగా ఒకసారి 1కి 4 సార్లు ఫోన్ చేయడము, చెందడము, ఎంబడి అయిపోవాలా, షాపులు ఇబ్బంది పడకుండా షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఫరూక్ గారికి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు షాపులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు 3 లక్షల రూపాయలు లాస్ అవుతారు అనే ఉద్దేశంగా, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఉద్దేశంగా 550 మీటర్లను 1,40,00,000 పని ఒక నెలలో కంప్లీట్ చేసి, దానికి పూర్తిగా ఒకసారి 1కి 4 సార్లు ఫోన్ చేయడము, చెందడము, ఎంబడి అయిపోవాలా, షాపులు ఇబ్బంది పడకుండా షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.